రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహబు కంటే ముందుగా పరిగెత్తి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. రాజేమో రథం ఎక్కుచున్నాడు. గుర్రములు వడిగా వేగంగా పరిగెత్తుతూ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఈ వర్షము కురియక ముందే యెజ్రెయేలునే ఊరిలో పడాలి, తన పురములోకి చేరాలి, తడవకుండా సేఫ్గా బయటపడాలి అని రథముల మీద వెళుతున్నాడు ఈ రాజు. ఈ ప్రవక్త అయిన ఏలియా మాత్రం ఆ కర్మేలు కొండ మీద ఉండగానే దేవుని హస్తము ఏలియాను బలపరిచింది. ఎప్పుడైతే దేవుని హస్తము ఏలియాను బలపరిచిందో ఏలియా నడుమును బిగించుకుని వాడై ఇక పరిగెత్తటం మొదలు పెట్టాడు. ఎంతగా పరిగెత్తుతున్నాడంటే ఈ రథముల మీద వెళుతున్నటువంటి ఏదైతే అహబురాజు ఉన్నాడో ఈ అహబురాజు యెజ్రెయేలును చేరుకొనుటకు ముందుగానే ఏలియా యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఇతడు ఉన్నది రథం మీదనే, గుర్రాలే ఇతన్ని లాక్కుని వెళ్ళిపోతున్నాయి చాలా స్పీడ్గా. కానీ వేళ్ల కంటే ముందుగా ఏ గుర్రము సహాయము లేకుండా, ఏ రథము సహాయం లేకుండా, ఏ పనివాడు తోలుతున్న సహాయం లేకుండా తన కాళ్ళతో తానే పరిగెత్తుతూ ఈ రాజు వెళ్ళవలసిన గమ్యానికి ఈ రాజు కంటే ముందుగానే ఏలియా వెళ్ళటం వెనుక ఒక ఉన్నతమైన మర్మం దాగి ఉంది. అదేమిటో చెప్పనా? దేవుని హస్తము ఏలియాను బలపరిచింది. చెప్పండి ఆ మాట అందరు కలిసి. దేవుని హస్తము ఏలియాను ఎప్పుడైతే బలపరిచిందో రాజునకు ఉన్న బలము కంటే, రథములకున్న బలము కంటే, రథములు లాగగలిగిన ఆ గుర్రములు లాగగలిగిన బలము కంటే ఎక్కువ బలం ఎవరిలోకి వచ్చేసింది? ఏలియాలోకి వచ్చి రాజు కంటే వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఈ సంవత్సరానికి ఇది మొదటి మాసం, ఇది మొదటి నెల. ఈ సంవత్సరం అంతా ఆత్మీయతలో మనం పరిగెత్తవలసి ఉంది. ఈ సంవత్సరం అంతా ఆత్మీయతలో ఎన్నో ప్రత్యక్షతలు పొందుకోవలసి ఉంది. ఎన్నో నూతనమైన అనుభవాల్లో మనం పరిగెత్తవలసి ఉంది. మన లక్ష్యం ఒకటే, మన గమ్యం ఒకటే, ఆ పరమ కానానును మనము చేరుకొనుటకు ఈ రోజున మన జీవితాల్లో కూడా జరగవలసిన ఒక పరలోక కార్యం ఉంది, దైవిక కార్యం ఉంది. అదేమిటంటే దేవుని హస్తము మనలను బలపరచాలి. మనల్ని ఏం చేయాలి? దేవుని హస్తం ఎప్పుడైతే దేవుని హస్తం బలపరుస్తుందో మనము నడుమును బిగించుకొని వారమై పరిగెత్తటం మొదలు పెడతాం. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం అంతా మనము పరిగెత్తు వారముగా ఉందముగాక. ఎక్కడికి పరిగెత్తేది? నాటుకు కాదు, కోతలకు కాదు, తోటలకు కాదు, ఆర్థిక లావాదేవీలకు కాదు. ఎక్కడికి పరిగెత్తేది? ఆత్మీయ పరుగును ఈ సంవత్సరం మనం పరిగెత్తాలంటే ఈ రోజున మనందరం ఏమని ప్రార్థించాలనగా, దేవా నీ హస్తము నన్ను బలపరచనే. ఆయన హస్తము ఎవరిని బలపరుస్తుందో, ఏ కుటుంబాన్ని బలపరుస్తుందో, ఏ యవనస్తురాల్ని బలపరుస్తుందో, ఏ సేవను బలపరుస్తుందో, ఏ సంఘాన్ని బలపరుస్తుందో వారు సామాన్యమైన వారు కాదు. రథముల కంటేను గుర్రముల కంటేను వేగముగా పరిగెత్తగలిగిన స్థాయిలోనికి వచ్చేస్తారు. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఈరోజు మనందరం చేయవలసిన ప్రార్థన ఒక్కటే, ప్రభువా నీ హస్తం నన్ను బలపరచని. ఆయన హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో, ఎవరిని బలపరుస్తుందో వారు పరిగెత్తగలిగిన సామర్థ్యముల వృద్ధిలోకి వస్తారు. మరొక మాట చదవండి, చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మరియు అతనికి దేవుడైన యెహోవా హస్తము తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. హల్లెలూయా.
మొదటగా మనం నేర్చుకున్న సత్యం ఏమిటంటే, దేవుని హస్తము మనలను బలపరిస్తే లోకములో ధనవంతుల కంటే, భోగభాగ్యాలు కలిగిన వారి కంటే, రాజకీయ పలుకుబడి కలిగిన వారి కంటే, జ్ఞానుల కంటే, శాస్త్రజ్ఞుల కంటే మనము దైవికమైన విషయాల్లో బహువేగముగా పరిగెత్తుతాం. మునుపటి వలె కాకుండా ఈ సంవత్సరము నూతనమైన కోణములో మన పరిచర్య పరిగెత్తాలంటే, మన సేవాక్రమాలు పరిగెత్తాలంటే, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం పరిగెత్తాలి అంటే మనకి ఎవరి హస్తం తోడుగా ఉండాలి? నన్ను ఆదుకునేవాడు ఎవడో లేడని బంధువుల మీద కంప్లైంట్ చేయొద్దు. నాకు తోడుగా ఎవడు రాడని స్నేహితుల మీద కంప్లైంట్ చేయొద్దు. నాకు బాధ కలిగినప్పుడు ఎవరు లేడని ఎప్పుడు ఏడవద్దు. ఎవరున్నా లేకపోయినా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే చాలా. ఎవరు మన పక్షాన నిలబడకపోయినా దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే చాలు. మనము ఒక్కరిగా ఉన్న రాజుల కంటే వేగంగా పరిగెత్తగలిగిన అభిషేకం దేవుడు మనకిస్తాడా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటిగా మనము దేవుని హస్తం తోడుగా ఉంటే ఆత్మీయతలో బహువేగంగా పరిగెత్తుతాం. గత కాలంలో మీరు ఎలా పరిగెత్తారో, 2024 సంవత్సరంలో మీ పరుగు ఏమయ్యిందో, ప్రార్థనలో ఎంతగా పరిగెత్తారో, వాక్యములు ఎంతగా పరిగెత్తారో, విశ్వాసములు ఎంతగా పరిగెత్తారో, ఉపదేశములు ఎంతగా పరిగెత్తారో, సమర్పణలు ఎంతగా పరిగెత్తారో, ఇవన్నీ కూడా గత కాలం అయిపోయింది. కానీ ఈ సంవత్సరం మనము ఇప్పుడు ఈ వాక్యం ముగించిన తర్వాత చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీ హస్తము నన్ను బలపరచని. ఎవరి హస్తం మనల్ని బలపరచాలి? దేవుని హస్తము ఏ సంఘస్థుని బలపరుస్తుందో వారు ఆత్మీయతలో విస్తారమైన పరుగును పరిగెత్తగలుగుతారు. ఆయన హస్తము బలపరచగా మన కుటుంబాలు దీవించబడతాయి. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, ఎజ్రాకు దేవుని హస్తము తోడుగా ఉన్నందున అతడు రాజు నొద్దకెళ్ళి ఏ మనవి చేసినా రాజు దానికి దయచేస్తున్నాడట. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నాను, ఎక్కడ ఉందాం అనుకుంటున్నాను, నాకు ఇది అవసరం ఉంది, ఇది నాకు దయచేయండి, ఏది రిక్వెస్ట్ పెడుతున్నాడో ఆ రిక్వెస్ట్ అంతా కూడా వెంటనే అప్రూవ్ చేయబడుతుంది. వెంటనే రాజు దాన్ని దయచేస్తున్నాడు. అంటే దేవుని హస్తం ఈ సంవత్సరములో మనకు తోడుగా ఉంటే, మన జీవితాల్లో తోడుగా ఉంటే, మనము ఏ ప్రయత్నం చేసినా దాన్ని దేవుడు సఫలం చేస్తాడా? ఆమేన్. హల్లెలూయా. కొన్ని ప్రయత్నాలు ఎంత చేసినా సఫలం కావు, ఎన్ని సంవత్సరాలు చేసినా సఫలం కావు. అమ్మా, ఎంత పూనుకున్నా సఫలం కావు. కారణం అందరి చేతులు మనకు తోడుగా ఉన్నాయేమో. కానీ చాలామంది ఒక రకంగా బాధపడటం నేను చూస్తాను. ఏమిటయ్యా బాధ అంటే, మాకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు. నా భాష ఏంటంటే, పనికిరాని ఎనప మొక్కలు బుట్టడేరుకోవటం కంటే పనికొచ్చే బంగారపు కమ్మి ఒక్కటి చాలు. ఆమేన్ చెప్పండి. ఈరోజు బంగారపు కమ్మి ఏంటో చెప్పన, యెహోవా హస్తము. పనికిరాని ఎనప మొక్కలు ఏంటేంటి? ఎవరిని విమర్శించట్లేదు. ఈ లోకంలో మనకంటూ వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళెవరి గురించో బాధపడటం, వీళ్ళెవరో లేరని చింతించటం మానివేసి, బంగారపు కమ్మి వంటి యెహోవా హస్తం నీకు తోడుగా ఉంటే వీళ్ళందరూ ఉండి జరిగించిన దానికంటే ఆయన ఎక్కువే చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. రాజు దగ్గరికి ఎజ్రా వెళ్ళిపోయి ఎప్పుడు ఏ మనవి చేసినా ఆ మనవిని రాజు దయచేస్తున్నాడట. ఈ రోజున చదువుతున్న పిల్లలు, మీ జీవితాల్లో మీరు మంచి స్కోర్ చూడాలి అంటే, ఉద్యోగాల్లో మంచిగా స్థిరపరచబడాలంటే ఎన్ని ప్రయత్నాలు చేయండి, దేవుడు తోడుగా లేకుండా ఏది సాధ్యపడదు ప్రియులరా. అందుకనే 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు. ఆయనకు సపరేట్ అయ్యుండి, ఆయనకు దూరంగా ఉండి, ఆయనకు వెలుపట ఉండి, ఆయనకు చాలా దూరములో నిలబడి, ప్రభువా నాకు చేయి, ప్రభువా నాకు చూపు, ప్రభువా ఏదో ఒకటి సహాయం చేయి, ప్రభువా నాకు దయచేయి, ప్రభువా అవ్వవు కార్యాలు. ఎందుకంటే ప్రభు చెప్పగానే చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మనం ఫలించడంలోకి రావాలంటే, మనం చేసే కార్యాలు సఫలం అవ్వాలంటే, ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ బిజినెస్ పెట్టినా, ఏ ఉద్యోగానికి పెట్టినా, ఏ చదువుతున్న సేవలో ఇంకొక కోణాన్ని మనం వెతికినా, మనము అందులో సఫలీకృతులం అవ్వాలి అంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. చిన్న పిల్లలు
నడవటానికి ఇష్టపడుతున్నప్పుడు తండ్రి ఒక చేత్తో ఆ పిల్లోడు చేపట్టుకొని మరొక చేయి ఎక్కడ పెడతాడు? వీపును అలా ఆనించి వెనకుండి నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని హస్తం తోడుగా ఉండటం అంటే దేవుడు కూడా భౌతికంగా ఆయన చేయి మన వెనుకుంటుందని అర్థం కాదు. దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పబడింది. మరి ఆయన హస్తం మనకు తోడుగా ఉండటం అంటే అర్థం ఏంటి చెప్పనా? ఒక తండ్రి తన పిల్లవాడిని ఎలా నడిపిస్తాడో దేవుడు కూడా తన సంరక్షణలో మనలను నడిపించటమే ఆయన హస్తం మనకు తోడుగా ఉండటం అంటే. వెనకున్నవాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ప్రయత్నాలు చేయి, చేతనే ఉంటావు, ఇంకా ఏది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆయన హస్తం మనకు తోడుగా లేకపోతే. ఎజ్రా ఏ రిక్వెస్ట్ పెట్టినా రాజు దగ్గరికి ఆ రిక్వెస్ట్ వెళ్ళగానే రాజు ఎమ్మట ఏం చేస్తున్నాడు? దాని మీద సంతకం పెట్టేస్తున్నాడు. కారణం, ఎజ్రా వెనక దేవుని హస్తం ఉంది. ఈ సంవత్సరం మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం మన పిల్లల జీవితాలు మరింత దీవెనకరంగా మారాలి. మన గ్రామం ఆశీర్వదించబడాలి. మించి మన సంఘము మరింతగా దీవెన పొందాలి. దీనంతటిని మనం చూడాలంటే మనము ఇప్పుడు చేయబోతున్న ప్రార్థన, ప్రభువా నీ హస్తము ఎజ్రాకు తోడయ్యున్నట్లుగా మాకును తోడుగా ఉంచుమని ప్రార్థించాలి. ఏలియాను బలపరిచింది దేవుని హస్తమే. ఎజ్రాకు ప్రతిదీ కావలసినవన్నీ దయచేసింది దేవుని హస్తమే. మూడవదిగా చూద్దాం, ఎజ్రా గ్రంథములోని 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశములో నుండి బయలుదేరి దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేముకు చేరును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే రాజుల కంటే కూడా వేగంగా మనం పరిగెత్తుతాం. రథముల కంటే వేగంగా మనం పరిగెత్తుతాం. దేవుని హస్తము మనలను బలపరచును గాక. రెండవది అందులో మనం ఒక మాట, నడుము బిగించుకొని పరిగెత్తాడట. నడుము బిగించుకోవటం అంటే ఏంటి చెప్పనా? ఇంకొంచెం సిద్ధపాటు, ఇంకొంచెం బిగింపు. పోయిన సంవత్సరంలో ఎలా పరిగెత్తవాలా కాకుండా ఈ సంవత్సరం నడుము బిగించుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకొని వ్యూహాన్ని సిద్ధపరుచుకొని మనం ఆత్మీయతలో పరిగెత్తాలి. రెండవదిగా దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే మనం ఏ పని చేసినా అది మనకు దేవుడు సఫలం చేస్తాడు. అందుకంటాడు, నీవు తుదకు మహాభివృద్ధి పొందుతావు. కీర్తన 1వ కీర్తనలో అతడు చేయునదంతయు సఫలమగును. ఏ విధంగా సఫలమవుతాయి? దేవుని హస్తము మన కుటుంబాలకు తోడుగా ఉంటే, మన జీవితాలకు తోడుగా ఉంటే అవి సఫలమవుతాయి. మూడవదిగా ఇప్పుడు మనం చదివిన అదే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనములో ఎజ్రా అంటున్న మాట మరొకసారి చదవండి. ఆ మాట, 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 3 రకాల చెరల్లోకి పోయారని, బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు వారిని దేవుడు 3 నాయకత్వాల్లో బయటికి తెచ్చాడని, మొదటిగా జెరుబ్బాబెలు నాయకత్వములో, నెహెమ్యా నాయకత్వములో, ఎజ్రా నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు తమ స్వరాజ్యమైన ఇశ్రాయేలు దేశానికి వచ్చారని మనం చదువుతాం. మొదటి నెల మొదటి దినమున నేను ప్రయాణం మొదలు పెట్టాను బబులోను దేశములో నుంచి అని చెప్పి, 5వ నెల మొదటి దినమున నేను ప్రయాణాన్ని ముగించి యెరూషలేమునకు చేరుకున్నాను అన్నాడు. అంటే ఎన్ని నెలలు ప్రయాణం చేశాడు? 5 నెలలు ప్రయాణం చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడు? బబులోను దేశము నుండి యెరూషలేమునకు ప్రయాణం చేశాడు. 5 నెలల ప్రయాణం. అంటే మన భాషలో చెప్పాలంటే జనవరి 1న ప్రయాణం మొదలు పెడితే మే నెల 1వ తారీఖుకి ప్రయాణం ముగిసినట్టు. ఈ బబులోను నుండి యెరూషలేములోనికి నేను 5వ నెల మొదటి దినాన్ని చేరాను. కానీ నేను చేరుటకు గల కారణం ఏంటంటే నా దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉన్నందున నేను చేరాను అన్నాడు. దేవునికి స్తోత్రం. బబులోను అనే ఈ లోకములో నుండి పరలోకం అనే ఆ యెరూషలేమునకు మనము చేరాలంటే మనకు మధ్యలో కావలసిన ఒక సహాయం ఉంది. ఆ సహాయమే దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. నిజంగా ప్రియులారా, ఎప్పుడైనా దేవుని తోడు మనకు లేకపోతే, దేవుని హస్తం మన పక్షాన లేకపోతే, మనం ఆయన నడిపింపులో లేకపోతే ఎప్పుడో రాలిపోతాం. బబులోనని లోకములో నుండి
యెరూషలేముని పరలోకమునకు చేరాలంటే ఆనాడు ఎజ్రాకు దేవుని హస్తము తోడై ఉన్నట్లుగా మనకు కూడా ఎవరు తోడై ఉండాలి? దేవుని హస్తం మనకు తోడై ఉండాలి. నేను ఈ మాట చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం అంతా ఈ పునాదులో మనం బ్రతకాలి. ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం చేసే భక్తి అంతా కూడా దేవుని హస్తపు తోడులో మనము ఈ సంవత్సరం అంతా నడవాల్సింది ప్రియులారా. ఈ లోకం నుండి పరలోకం పోవటం అంత సాధారణమైన విషయమేం కాదు సుమా. చంద్రుని మీదకి పోవటం అన్న సులభమేమో, శుక్రుడి మీదకి వెళ్ళటం సులభమేమో, కానీ పరలోకం వెళ్ళటం మాత్రం అంత సులభమైన పనేం కాదు. అసలు ఆయన అడ్రస్ ఎవరూ సమీపించలేని, ఎవరూ వెళ్ళలేని సుదూరమైన ప్రాంతం అది. అక్కడికి వెళ్ళాలంటే ఈ లోకములో రక్షించబడిన నీకు, మారు మనసు పొందిన నీకు, పరలోకపు ప్రయాణంలో ఉన్న మనకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటే మనము కూడా యెరూషలేమునకు చేరినట్లుగా పరలోకానికి మనము కూడా నిశ్చయముగా చేరుతాం. హల్లెలూయా. అలా చేరాలంటే ఎవరు మనకు తోడై ఉండాలి? దేవుని హస్తము, దేవుని సంరక్షణ, దేవుని కృప, దేవుని కాపుదల మనకు తోడుగా లేకపోతే యెరూషలేం చేరలేం, పరలోకం చేరలేం. అదే ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయం 28వ మాట మనం చదువుదాం. చూడండి. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. ఈ మాట కూడా ఎజ్రా చెప్పిన మాట. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉంది గనుక నేను బలపరచబడ్డాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎజ్రా బలము పొందుకోవటం వెనుక, ఏలియా బలము పొందుకోవటం వెనుక, అనాడున్న ఎలీషా బలము పొందుకోవటం వెనుక, యెహోవా బలము పొందుకోవటం వెనుక, దావీదు బలమును పొందుకోవటం వెనుక రహస్యం ఏమిటంటే దేవుని హస్తం వారికి తోడుగా వచ్చింది. సంసోను పచ్చి గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. అదే ఎముకతో మనం ఎంతమందిని చంపగలం అమ్మా? అదే ఎముకతో మనం ఎంతమందిని చంపగలం? అసలు ఎండిపోయిన ఎముక అంటే గ్రిప్పు దొరుకుద్ది, కానీ పచ్చి గాడిద దవడ ఎముక మనకి గ్రిప్పు దొరుకుతుందా? పట్టుకుంటేనే జారిపడుతుంటుంది. ఈ జారేదంతా మనమే స్థిరపరచబడలేము, మనమే నిలబడలేము. కానీ పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపి పడేశాడు. ఎలా సాధ్యమైందంటే అక్కడ గాడిద దవడ ఎముకలో ఏమీ లేదు, సంసోనులో కూడా ఏమీ లేదు. సంసోనును బలపరిచిన దేవుని ఆత్మలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. సంసోను స్టోరీ అంతా మనం ఎన్నోసార్లు ధ్యానం చేశాం. అతడు తిమ్నాతు ద్రాక్ష తోటల వైపు వెళుతున్నాడు, సంబంధాన్ని కుదుర్చుకున్నాడు. అమ్మ నన్ను తీసుకెళ్తున్నాడు అమ్మాయిని చూపించడానికి. సింహం ఎదురుగా వచ్చింది. బొబ్బరించుకుంటే మీదకు వచ్చిన సింహాన్ని ఎలా చీల్చాడు? ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చేశాడని రాయబడింది. మేక పిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చటం అంత సులభమైన విషయం ఏమి కాదు. అది దేవుని ఆత్మతని బలపరచడం వల్లే సాధ్యమైంది. అసలు సంసోను చరిత్రయే, సంసోను స్టోరీయే ఒక వ్యత్యాసంతో కూడినటువంటి స్టోరీ. ఫిలిస్తీన్ల పట్టణంలోకి వెళ్ళాడు, వచ్చాడు, సంసోను దొరికాడు అని ప్లాన్ వేశారు. పట్టణపు గవిని వేసేశారు. వాటిని గుంజుకొని ఏడ భుజం మీద వేసుకొని కొండ కొనకు ఎక్కిపోయాడట. ఎలా సాధ్యమైంది? దేవుని ఆత్మతని బలపరిచింది. హల్లెలూయా. ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని దేవుని హస్తం బలపరచడం నువ్వు చూడాలి. నీ పిల్లల జీవితాలను దేవుని హస్తం బలపరచడం మనం చూడాలి. మన సేవా క్రమాల్ని దేవుని హస్తం బలపరచడం మనం చూడాలి. మన సంఘ పరిచర్యలు మునుపటి వలె కాక ఏలియా రథముల కంటే వేగంగా పరిగెత్తినట్లుగా మన సేవా క్రమాలు, మన వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలు, మన జీవిత విధానాలు మునుపటి వల్లే చల్లారిపోయినవిగా కాక, ఆగిపోయినవిగా కాక, కుంటుపడినవిగా కాక, నిరుత్సాహపడినవిగా కాక ఉన్నతమైన దర్శనమును పొంది ఏలియా రథముల కంటే వేగంగా పరిగెత్తినట్లుగా, నడుము బిగించుకొని యెజ్రెయేలుకు పరిగెత్తినట్లుగా ఈ సంవత్సరం దేవుని హస్తము మనలను బలపరచుచుండగా, మనలను రేపుచుండగా, మనలను కాయుచుండగా, మనలను నూతనమైన నడుము బిగింపులోనికి నడిపించుచుండగా రథముల కంటే, రాజుల కంటే వేగముగా పరుగెత్తగలిగిన అభిషేకాన్ని మనము పొందుకోవాలి. హల్లెలూయా. ఈ సంఘ పరిస్థితులన్నీ సంవత్సరము దేవుడు మార్చటం మనం చూడాలి.
అది ఎలా సాధ్యం? దేవుని హస్తం మనలను బలపరచాలి. ప్రతిది ఎలా సాధ్యం? దేవుని హస్తం మనలను బలపరచాలి. యెరూషలేమునకు బబులోను నుండి వెళ్ళడం ఎలా సాధ్యం? దేవుని హస్తం మనకు తోడుగా రావాలి. నేను బలపరచబడ్డాను, నేను బలపరచడం మాత్రమే కాదు, అనేక మంది ప్రధానులను నేను సిద్ధపరిచాను అన్నాడు ఎజ్రా. అంటే మనము బలపరచబడటం మాత్రమే కాదు, ఇంక అనేక మందిని సువార్త ద్వారా, అనేక మందిని వాక్యము ద్వారా, అనేక మందిని ప్రభు సత్యము ద్వారా సిద్ధపరుచుటకు కావలసింది కూడా దేవుని హస్తపు తోడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అది లేకపోతే ఎన్ని చెప్పినా వేస్టే. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనము మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఈ గ్రామములో ఈ పరిచర్య ద్వారా అనేక నూతన ఆత్మలు రావటం మనం చూడాలి. అనేక మంది వీళ్ళు మారరు అనుకున్న వాళ్ళు కూడా మారి వచ్చి సంఘములో కూర్చోవడం మనం చూడాలి. దానికి దేవుని హస్తం మనకు తోడుగా రావాలని మనం ప్రార్థించాలి. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎజ్రా గ్రంథములోనే 8వ అధ్యాయం 31వ వచనాన్ని చదివి ముగించేద్దాం. బయలుదేరగా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. ఈ మాటను బట్టి గట్టిగా స్తోత్రం చెప్దామా? దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించాను. ఎవరెవరి చేతుల నుంచి తప్పించబడ్డారట? శత్రువు చేతిలో నుంచి, మార్గమందు పొంచి ఉన్న వ్యక్తుల చేతిలో నుంచి కూడా వీరు తప్పించబడ్డారట. ఎవరెవరు తప్పించబడింది? ఎజ్రా, తనతో పాటు ఉన్న ప్రజలందరూ కూడా ఆ బబులోను నుండి యెరూషలేమునకు వెళుతున్న మార్గములో పొంచి ఉన్న శత్రువుల చేతులోంచి వీళ్ళు తప్పించబడ్డారు. ఇప్పుడు నేను కూడా మీకు ఒక మాట చెప్తాను. ఈ బబులోనని ఈ లోకములో నుండి యెరూషలేమనే పరలోకానికి వెళుతున్న ఈ మార్గములో కూడా ఒక పెద్ద శత్రువు పొంచి ఉన్నాడు. వాడి పేరే, మీకెవరెవరు పేర్లు గుర్తుతున్నాయి? మనకున్న ఒకడే ఒకడు సాతాను. అదే పేతురు పత్రిక తన పత్రికలు అంటాడు, మీ విరోధి అయిన అపవాది. మీ విరోధులైన అనలేదు, మీ విరోధి అయిన అపవాది. వాడు ఎలా వస్తాడో తెలుసా? 2 రకాలుగా వస్తాడు. ఒకటి, గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు అన్నాడు. ఇదే సైతానుడు ఏదెను తోటలో గర్జించు సింహముగా పోలేదు. ఎలా వెళ్ళాడు? సర్పము రూపములో వెళ్ళాడు. ఈ 2 రూపాల్లో వాడు ఎలాగోలా మన మీదకి వస్తాడు. వస్తే సర్పములోనన్నా, సర్పరూపములోనన్నా వస్తాడు, లేకపోతే సింహ విధానములోనన్నా వస్తాడు. సర్ప విధానములో రావడం అంటే ఏంటి? వాడు సర్పం వచ్చేటప్పుడు సౌండ్ వస్తుందా? మనకు కనీసం అర్థమవుతుందా? మనం చూస్తే తప్ప దాన్ని అర్థం చేసుకోలేం. మన కళ్ళకు కనపడితే తప్ప ఉందని నమ్మలేం. అది మంచం కింద ఉండొచ్చు, షెల్ఫ్లో ఉండొచ్చు, బండి పాకెట్లో ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. కానీ అది మనం చూస్తే తప్ప ఉందని ఒప్పుకోలేం. సైతానుడు కూడా సౌండ్ లేకుండా చాలా కుయుక్తిగా దాడి చేస్తాడు. రెండవదిగా, సింహముగా దాడి చేయటం అంటే డైరెక్ట్గానే మన మీద దాడి చేస్తాడు. వాడి చేతుల్లోంచి మనం తప్పించబడాలంటే కేవలం దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే తప్పది సాధ్యపడదు. దేవుని హస్తం మనలను బలపరిస్తే తప్పది సాధ్యపడదు. రకరకాలైన దయ్యాలు ఉన్నాయి. దయ్యం కూడా ఇంకొక దయ్యం సపోర్ట్ తీసుకుంటుందట. ఎప్పుడు మీకు అర్థమవుతుందా? ఒక దయ్యం ఇంకొక దయ్యం యొక్క సపోర్ట్ తీసుకుంటుందట, హెల్ప్ తీసుకుంటుందట. అందుకనే ఒక ఇల్లు విడిచి వచ్చిన దయ్యం తనకంటే చెడ్డవైనా మరి 7 దయ్యాలను తీసుకెళ్ళిందని వాక్యములో రాయబడింది కదా. రకరకాలైన దయ్యాలు ఉంటాయి. ఎవరైనా దేవుణ్ణి నమ్మని వాళ్ళ గురించి పక్కన పెట్టండి. దేవుని నమ్మిన బిడ్డలు ఎవరైనా ఇళ్ళ ముందు ముగ్గులేసే చరిత్ర ఇంకెవరికైనా ఉంటే మార్చుకోండి ప్రియులారా. దేవుని కృప వల్ల మన గ్రామం అంతా మారు మనసులోకి వచ్చేసింది, అందుకు స్తోత్రం. కాకపోతే ఇంకా ఎవరైనా అలాంటి ఆలోచనలు ఉంటే మార్చుకోండి. ఎందుకంటే ముగ్గుల పంచాయతీ అంతా మంది కాదు, సైతాంది. ఎందుకంటే అస్సలు వేసే ముగ్గే ఆకర్షణకి వేస్తారు. దేనికి వేస్తారు? ఆకాశం కాదు, ఆకర్షణ. ఎందుకంటే అది చూసినప్పుడు అది అట్రాక్ట్ అవ్వాలని వేస్తారు.
అది వేసి దాన్ని అందులోకి పిలిచినప్పుడు ఆ స్పిరిట్స్ వచ్చి ఆ ముగ్గులు వాళ్ళు చేసే పూజల ద్వారా ఆ స్పిరిట్స్ వాళ్ళు ఏది కోరతారో, ఎవరిని చంపాలో, ఎవరిని అక్కడ నాశనం చేయాలో వెళ్ళినప్పుడు అక్కడ నాశనం చేస్తాయి. మెరైన్ స్పిరిట్స్ ఉంటాయి. మెరైన్ స్పిరిట్ అంటే ఏంటి? నీటి మీద ఉండేటువంటి దయ్యాలు అవి. తర్వాత పుతోను దయ్యం అంటే ఇట్స్ అ పైథాన్ స్పిరిట్. ఒక కొండ చిలువ మనిషిని పడితే ఎలా ఉంటుందో ఈ దయ్యం పడితే ఆత్మ కూడా అలా ఉంటుంది. ఇంకుబస్, సక్కుబస్ అని 2 దయ్యాలు ఉన్నాయి. అవి రాత్రి వచ్చి మీద కూర్చుంటాయి. ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. ఇక నాకు ఇంకా వాటి పేర్లు ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ ఆ పేర్లు కొంచెం ఏ భాషలో పేర్లు కానీ ఆ 2 మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి, యూట్యూబ్లో కూడా కొట్టి, చాలా భయంకరమైన దయ్యాలు. లెవియథాన్ స్పిరిట్ అని ఇంకోటి ఉంటుంది, అది మరీ పెద్ద దయ్యం. ఇవన్నీ కూడా మన ప్రయాణాన్ని, మన ప్రార్థనని, మన ఉపవాసాలని, మన వాక్యాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉంటాయి. డీమన్స్ అంటారు వీటిని. డెవిల్ ఒక్కడే, వాడే సైతాను, వాడి ఏజెంట్లే డీమన్స్. హల్లెలూయా చెప్పండి అందరూ. రకరకాలైన దయ్యాలు మన ప్రయాణాన్ని పాడు చేయాలని పొంచి ఉంటాయి. మెరైన్ స్పిరిట్స్, లెవియథాన్ స్పిరిట్స్, పైథాన్ స్పిరిట్స్, ఇవన్నీ రకరకాల దయ్యాలు ప్రియులారా. నేను మీకు కొన్ని దయ్యాలు చెప్తాను, కొన్ని ఆత్మలు చెప్తాను, వినండి జాగ్రత్తగా. స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి దయ్యం. స్పిరిట్ ఆఫ్ పోర్నోగ్రఫీ, బూతు బొమ్మలు చూసేలా ప్రేరేపించే దయ్యం, అదొకటి. స్పిరిట్ ఆఫ్ లస్ట్, కామపు దయ్యం. స్పిరిట్ ఆఫ్ అడల్టరీ, జారత్వమును కలుగ చేసే దయ్యం. స్పిరిట్ ఆఫ్ ఫియర్ అంటే ఊరికినే భయపడిపోతూ ఉంటారు, ప్రతిదానికి కూడా లోపల ఏదో గడిబిడైపోతారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఆందోళన పడుతుంటారు, ఇది కూడా ఒక దయ్యమే. స్పిరిట్ ఆఫ్ లేజినెస్ కూడా ఒక దయ్యమే. బద్ధకములోకి నెట్టేది కూడా ఒక దయ్యమే తెలుసా. స్పిరిట్ ఆఫ్ డ్రంకెన్నెస్, మందు తాగించేది ఒక దయ్యమే. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని అడ్డగించి మనల్ని పరలోకం చేరకుండా చేస్తాయి. అయితే వీటిలోంచి మనం బయటకు రావాలి అంటే మనకు తోడుగా ఉండాల్సింది దేవుని హస్తమే. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుందో ప్రతి శత్రువును మనం జయిస్తాం, ప్రతి అపవాది కుతంత్రములను జయిస్తాం, వాడి కుయుక్తులను జయిస్తాం, పరమ కణాలకు చేరి విజయోత్సవముతో ప్రభుని గణపరుస్తాం. ఆ విధంగా దేవుని హస్తపు తోడులో నడిపింపులు మీరందరూ నడవాలని మనసారా ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిని ఈ మాటలు దీవించును గాక.